ప్రేమల దేవుని పిల్లలారా, మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన మహోన్నతమైనటువంటి నామములో ముందుగా మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఓకే, ప్రేమల దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాము. ఆల్రెడీ ఆ టాపిక్ నేను గ్రూపులో అనౌన్స్మెంట్ చేశాను. సో అదే సబ్జెక్టు మీకు అందిస్తున్నాను. బహు జాగ్రత్తగా వింటూ వాస్తవాలు గ్రహించాలని, మీ మనసులు ఎక్కడికో పంపించొద్దని ప్రేమతో మీ అందరికి తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనము తెలుసుకునే అంశము సువార్త ప్రకటన సర్వలోకమునకు అసలు ఎందుకు? సగం లోకానికి చెప్పొచ్చు కదా, పావు లోకానికి చెప్పొచ్చు కదా, సర్వలోకానికి ఎందుకు? ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం అండి. గతంలో మనం ఎప్పుడు విననటువంటి విషయాన్ని, అంటే విన్నాములే కానీ ఈ ట్రాక్లో విననటువంటి విషయాన్ని మీకు అందిస్తున్నాను. ఆత్మ సంగములతో చెబుతున్నవారు మాట చెవిగలవాడు వినుగాక, వినాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ఓకే, మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేయండి. మార్కు గారు రాసిన సువార్త అందరు తీయాలి. 16వ అధ్యాయము 15, 16 నేనే చదువుతున్నా చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన అంశానికి సంబంధించిన అద్భుతమైనటువంటి లేఖనాన్ని చదువుకున్నాము. చాలా సంతోషం. చదువుకున్నటువంటి లేఖనాలలో ఉన్న భావాన్ని గ్రహిద్దాం. గతంలో కూడా గ్రహించాంలే కానీ మళ్ళీ గ్రహిద్దాం, తప్పేం లేదు. ఇక్కడ ఎవరికి తెలియజేస్తున్నాడు? వెరీ గుడ్. యేసు శిష్యులకి తెలియజేస్తున్నాడు. ఎప్పుడు తెలియజేశాడు ఇది? చనిపోవడానికి ముందా, చనిపోయిన తర్వాతనా? చనిపోయిన తర్వాత. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత సందర్భం ఇది. ఏం చేయాలంటే ఇప్పుడు శిష్యులు సర్వలోకమునకు వెళ్ళండి అన్నాడు. ఇక్కడ మనము లిటరల్గా థింక్ చేయాలి. ఇప్పుడు శిష్యులు ఏం చేయాలి? ఒక యూదయ, సమరయ, గలిలయ ప్రాంతానికి వెళ్ళాలా? వెళితే దాని అర్థం సర్వలోకం అన్నట్ట, లేకపోతే భూమండలం మీద ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రతి మనిషిని టచ్ చేయాలా? సర్వం అంటే అంతే, సర్వజనులను టచ్ చేయాలి. ఇది కాన్సెప్ట్. ఒకే పరిధిలో ఉన్న పర్సన్స్ దృష్టిలో పెట్టుకొని చెప్పితే మరొక రకంగా ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అది కూడా క్లియర్ చేశాడు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నశించిపోయినటువంటి వారి దగ్గరకే, ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళండి చెప్పేసి అంటాడు. ఎక్కడికి మీరు వెళ్ళొద్దు, క్లియర్గానే చెప్పాడు. ఎక్కడ ఏది చెప్పిండో అదే మనం ఆలోచించాలి. ఆ ప్లేసును బట్టి, పరిస్థితిని బట్టి, పనిని బట్టి, అక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్ పర్సనా లేకపోతే అందరూ దృష్టిలో పెట్టుకొని చెప్పిండా అనేది కూడా మనం ఆలోచించాలి. చనిపోవడానికి ముందేమో సర్టన్ ప్లేస్ అని చెప్పాడు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వలోకానికి వెళ్ళమని చెప్పేసి అంటున్నాడు. లోకం అంటే ఏంటండి? మనుషులే. లోకం అంటే దేశం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే
కాబట్టి ఇప్పుడు ఈ శిష్యులు ప్రియులారా ఏం చేయాలంటే సర్వలోకమునకు వెళ్ళాలంటే గ్లోబలైజ్కి వెళ్ళాలి. భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సువార్త ప్రకటింపబడాలి. ఆఫాపు ఒక అమెరికా, ఒక ఇండియా, ఒక ఇజ్రాయెల్ దేశమే, ఈ 4 దేశాలు చూసుకొని రండి అని చెప్పేసి అంటారు. ఇక్కడ నోట్ ది స్క్రిప్చర్, సర్వలోకం అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు సర్వానికి ఈ సువార్త చెప్పాలని చెప్పేసి అన్నాడు, సువార్త ప్రకటించాలని చెప్పేసి అన్నాడు. ఇంతకు సువార్త అంటే అర్థం ఏంటి? మంచి వార్త. ఏంటిదా మంచి వార్త? ఎవరికా మంచి వార్త? ప్రేమన దేవుని పిల్లలారా, సువార్తకి బైబిల్ చెప్పిన డెఫినేషన్ ఏంటంటే యేసు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం, తిరిగి లేవటం. ఎక్కడుంది ఇది? 1 కొరింథీ 15వ అధ్యాయమా? అక్కడ ఉంది. 1, 2, 3 వరకు చదివితే అర్థమైంది. సువార్తకి డెఫినేషన్ పౌలు గారు చెప్తూ ఉంటాడు. సువార్త అంటే యేసు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము. కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి అని 1వ శతాబ్దంలో యేసు లేచిన తర్వాత శిష్యులకి తెలియజేశాడు. నా ప్రశ్న ఏంటంటే ఎందుకు వారిని సర్వలోకమునకు పంపిస్తున్నాడు? చర్చ్ ఇచ్చి బ్రదర్ జాగ్రత్తగా మీరు ఆలోచించండి. కొత్త ట్రాక్, సగం లోకానికి వెళ్ళండి, ఒక 75% లోకానికి వెళ్ళండి, ఇండియాలోనే చెప్పండి, మన దేశం ఇస్రాయేల్ కంట్రీలోనే చెప్పండి అనొచ్చు కదా. సర్వలోకానికి వెళ్ళమని ఎందుకు చెప్పాడు? ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఇన్ దిస్? ప్రేమన దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. మహేందర్, మీకు ఒక విషయం చెప్తే అర్థమైంది. గ్రామ పరిధిలో, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఏదైనా ఇన్ఫర్మేషన్ అందించాలంటే గ్రామ పరిధిలో గవర్నమెంట్ వారు గ్రామ పరిధిలో తెలియజేస్తారు. గ్రామానికి ఉన్నటువంటి నాయకుడు గవర్నమెంట్ ఆఫీసర్ ద్వారా, అది గ్రామ సెక్రటరీ కావచ్చు, ఏదైనా సరే గవర్నమెంట్ వారు ఆయన ద్వారా గ్రామ పరిధిలో చెప్పవలసిన సంగతులు చెప్పిస్తారు. గ్రామానికి అది వర్తిస్తుంది కనుక ఇది అర్థం చేసుకుంటే ఈ కాన్సెప్ట్ అర్థమైంది. జిల్లా పరిధిలో గవర్నమెంట్ వారు ఏదైనా ఇన్ఫర్మేషన్ అందించాలంటే జిల్లా పరిధిలోనే చెప్తారు. స్టేట్ వైడ్కి వెళ్ళరు వారు, జిల్లా పరిధిలోనే ఇది చెప్పాలి. ఇక వేరే దేశానికి అవసరం అనుకున్నప్పుడు జిల్లా పరిధిలో తెలియజేస్తారు, మీరు వెళ్ళండి పని చేయండి అని. స్టేట్ పరిధిలో చెప్పాలనుకోండి, తెలంగాణ స్టేట్కి ఇది వర్తిస్తుంది అనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తెలంగాణ గవర్నమెంటా, ఆంధ్ర గవర్నమెంటా, ఇది పరిస్థితి, మీ ప్రజలకు తెలియజేయండి, అనౌన్స్మెంట్ చేయండి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇన్ఫర్మేషన్ అందిస్తారు. దేశ పరిధిలో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఏమండి, ప్రపంచం వారు, ఐక్యరాజ్య సమితి వారు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దేశాలకు ఇన్ఫర్మేషన్ అందిస్తారు. ఇండియా జాగ్రత్తగా మీరు ఉండండి, ఈ ఇన్ఫర్మేషన్ మీ దేశంలో అందరికీ తెలియజేయండి, బీ కేర్ఫుల్ అబౌట్ COVID-19. దేశ పరిధి అది. అంటే పనులను బట్టి ఇన్ఫర్మేషన్ అందించి మనుషులని ఎలాంటి చేస్తారు. అది గ్రామ పరిధి కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఏదైనా సరే. ఒకవేళ వరల్డ్ వైజ్గా అవసరం ఉందని కూడా అలాగే చెప్తారు, అవసరం అనుకుంటే చెప్పిస్తారు. మీకు అర్థమైందిగా పాయింట్? ఇక్కడ అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు దీన్ని బ్రెయిన్లో పెట్టుకొని ఆలోచించండి. యేసు గ్రామం దగ్గరికి వెళ్ళమన్నాడా, జిల్లాకి వెళ్ళమన్నాడా, స్టేట్కి వెళ్ళమన్నాడా, ఎక్కడికి వెళ్ళమన్నాడు? వరల్డ్ వైజ్గా వెళ్ళమని చెప్పేసి అంటాడు. సూపర్ కదండి. ఇక్కడ అధికారి ఎవరు? యేసు. ఈయన స్వతహా అధికారా, లేకపోతే అధికారం ఒక ఆయన ఇష్ట తీసుకున్నాడా? ఒక ఆయన ఇష్ట తీసుకున్నాడు. ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు. పరలోకమందును భూమి మీదను పాతాళ లోకంలో
ఇతనికి సర్వాధికారము ఇవ్వబడది. ఈయన అధికారి. సో అధికారం కలిగిన ఈ అధికారి శిష్యులను పిలిచి, మీరు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి, డిస్పర్స్ ఫ్రమ్ హియర్, ఏం చేయాలా? డూ యువర్ డ్యూటీ. ఏంటది? సర్వలోకమునకు సువార్తని ప్రకటించాలి అనడానికి. ఇది విషయం. ఎందుకు సర్వలోకానికి పంపిస్తున్నాడు? ఎందుకు సర్వలోకానికి సువార్త ప్రకటింపబడాలి? ఆలోచించాలి. అంతేగా చేస్తున్నారు. అంటే పనిని బట్టి అనౌన్స్మెంట్ ఉంటుంది అనుకున్నాం కదా. ఇప్పుడు సర్వలోకంలో యేసుకున్న పని ఏంటి? ఎందుకు పంపిస్తున్నాడు శిష్యుల్ని? జ్ఞానము కలిగినటువంటి మనం ఆలోచించాలి. రైట్. ఇప్పుడు ఇదంతా కూడా మన బ్రెయిన్లో ఒక దగ్గర సేవ్ చేసి పెట్టేసి ఇప్పుడు పార్ట్ 2 ఆలోచిద్దాం. యేసు మధ్యలో ఏమున్నది? అసలు ఎందుకు పంపిస్తున్నాడు? ప్రేమల దేవుని పిల్లారా, ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఒకసారి మన చేతిలో ఉన్న ప్రకటన గ్రంథం ఓపెన్ చేసి 12వ అధ్యాయంలోకి వెళ్ళవలసిందే. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. అందరు తీయాలండి, అందరూ రాసుకోండి. వీటి మీద మళ్ళీ ప్రశ్న జవాబులు ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. 12:9 నేను చదువుతున్నా, మీరు చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9 లేదు 7 కాల్సి స్పీడ్గా చదువుతున్నా. అవసరం అనుకున్న కాడ మీరు పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 12:7 నుంచి 9 వరకు చదువుతున్నా. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని పరలోకంలో సంగతి చెప్తున్నాడు. గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. 9 అండర్లైన్ చేయండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది ఎక్కడ పడదోయబడ్డ తెలుసా? భూమి మీద పడదోయబడెను. ప్లస్ దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. అది ఏమర్థమైందండి? ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇక సర్వలోకపు యొక్క కాన్సెప్ట్ కనపడుతుంది. ఈ సృష్టి పుట్టడానికి ముందే పరలోకంలో సైతానికి, దేవుని యొక్క సైన్యానికి, మిఖాయేలు అండ్ దూతలకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో సాతాను యొక్క అనుచరులు ఓడిపోతారు. పాపులు కనుక దేవుడు ఏం చేసిండు? పాపులకి పరలోకంలో స్థానం లేదు కనుక అక్కడి నుంచి గెంటి పడేశాడు. అప్పటికి భూమి మీద ఆదాము అవ్వలు పుట్టారు. సృష్టి ప్రారంభమైంది. ఆదాము యొక్క వంశావళి భూమి మీద నడుస్తుంది. భూమి మీద పడదోయబడ్డడు వాడి యొక్క అనుచరులు. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేయాలంటే దేవుని పిల్లలైనటువంటి వారిని నాశనం చేస్తూ ఉండాలి. వారిని వారి యొక్క వశములో పెట్టుకొని వాడు చెప్పిన ప్రకారంగా వీళ్ళందరినీ కూడా పాపులుగా తయారు చేసి ఏ ఒక్కను కూడా పరలోకం చెందించకుండా సకల ప్రయత్నాలు చేసే కార్యక్రమంలో వాడు బిజీ అయిపోయాడు. సృష్టికి పూర్వం ఏం జరిగిందో అన్న సంగతి చెబుతున్నాను. 9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అని అంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తాడటండి సైతాను గాడు? సర్వలోకమును సమాధాన పరుస్తాడా? సర్వలోకమును మోసపుస్తున్నాడా? అంటే ఇప్పుడు సర్వలోకము దేవుని అండర్లో ఉందా? సర్వలోకము సాతాను అండర్లో ఉందా? ప్రియమైన దేవుని పిల్లలు, అమెరికాలో ఉన్న ప్రజలు, ఆస్ట్రేలియా ఉన్నవారు, ఇండియాలో ఉన్నవారు, ఆదాము
ఆదాము గర్భం గుండా వచ్చిన ప్రతి ఒక్కరు భూమండలం మీద జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి సైతాన్ యొక్క అండర్లో ఉంటాన్ని బట్టి అందరినీ నాశనం చేస్తుంది. అదే నాశనం అయిపోతున్నారు. పుట్టినట్టుగానే వాడి యొక్క చేతిలో బలైపోతున్నారు. మోసము చేస్తున్నది అది. అంటే మనం మంచిగా ఉన్నా పవిత్రంగా ఉన్నా అది మనం నాశనం చేస్తూ ఉంటుంది. కంకణం కట్టుకుంది అది. సర్వలోకమును మోసపూస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. సర్వలోకములు ఆదాము ఉన్నాడా, అబ్రహాం ఉన్నాడా, ఇస్మాయిల్ ఉన్నాడా, నువ్వు ఉన్నవా, నేను కూడా ఉన్నగా. సర్వలోకం అంటే అది ఏదో కాదు, మనమే. సర్వలోకమును మోసపూస్తుందంట. మొత్తం దెబ్బతినిపోతున్నాం మనం. దేవుని పిల్లలందరినీ ప్రియమైన దేవుని బిడ్డలుగా దాన్ని నాశనం చేస్తారు. ఒక్క రకంగా చెప్పాలంటే ఈ గ్లోబు, ఈ భూమండలము తన గుప్పిట్లోకి వచ్చేసింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక అందరు తీయాలండి, 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8, 9. ఇప్పుడు మీరు గట్టిగా చదవండి. కామా అంటే కామా, ఫుల్ స్టాప్ అంటే పురుషులు మాత్రమే, స్త్రీలు కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8, 9. క్విక్. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకగా ఉండండి. ఎందుకంటున్నానంటే మీ విరోధి అయిన, దేవునికి విరోధి కాదు, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుతూ తిరుగుచూ ఉన్నాడు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు. పేతురు గారు చెప్తున్నాండి, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారుగా ఉండండి నా పిల్లలారా, క్రైస్తవులారా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీ విరోధి అయిన అపవాది, సాతాను, ఘట సర్పము, తేజో నక్షత్రము, వేగువ చుక్క. సాతాను గాడికి చాలా పేర్లు ఉన్నాయి. ఇంగ్లీష్లో లూసిఫర్ అని కూడా, నయవంచకుడని, దూషకుడని, దుష్టుడని, అపవాదని వానికి పర్యాయ పదాలు ఉన్నాయి. పేతురు అంటాడు మీ విరోధి అయిన అపవాది. అసలు ఎవరిని మింగుతున్నా, మింగటం అంటే యాపిల్కాయ మనం మింగినట్టు కాదండి. పాపం చేయించాలా, టోటల్ దాని కాన్సెప్ట్, దాని ప్రాజెక్ట్ ఏంటంటే ఒక్కరిని కూడా పరలోకాన్ని ఒక్కడు కూడా వెళ్ళొద్దు, అందరిని నాతో పాటు పాతాళలోకాన్ని తీసుకెళ్ళాల. అప్పుడు వాళ్ళ డాడీ పరలోకంలో ఎవరిని ఉంచుతాడు, ఎవరితోటి ఉంటాడు? పరలోకం అంతా ఖాళీ అయిపోయింది. అప్పుడు మళ్ళీ మనమే మెజారిటీ పీపుల్ అవుతాం. మెజారిటీ ఈజ్ ద లా. కాబట్టి నన్ను నువ్వు నెట్టేస్తావా పరలోకం నుంచి? నా గ్యాంగుని, నా ఆన్సర్లో నెట్టేస్తావా? అయితే నీ పిల్లలు నేను ఆగం చేస్తా, అక్కడికి రానియకుండా నా స్కెచ్ నేను చెప్తా. దానికి అది గీస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, సృష్టి పుట్టినది మొదలుకొని, అనగా ఆదాము పుట్టినది మొదలుకొని తన పిల్లలందరూ, దేవుడి పిల్లలందరూ నాశనం చేస్తుంది. ఆదాము నాశనం చేయలేదా? అవ్వను కొట్టలేదా? వాళ్ళిద్దరి నుంచి వచ్చినటువంటి కుమారుడైన కయ్యను కొట్టలేదా? ఏ భేదము లేదు, అందరినీ ఎన్కౌంటర్ చేసి పడేస్తా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ లోకమంతా కూడా దాని గుప్పెట్లో ఉందా లేదా? అది చెప్పినట్టుగా అది కాదు. అదేంటో మళ్ళా స్త్రీలింగం అనుకున్నారు. సాతానికి స్త్రీలింగం పురుషలింగం ఉన్నది, ఆత్మ అంతే. కాకపోతే బైబిల్ అక్కడక్కడ అది ఇది అని చెప్పేసి వాడాడు. ఆత్మలకి లింగ భేదము లేదు, వాడే అందరిని కూడా ప్రియులారా నాశనం చేస్తూ ఉంటున్నాడు. కారణం ఏంటంటే మానవ జాత అంతా కూడా వాని గుప్పిట్లో ఉన్నారు. బాగా ఆలోచించాలండి. యోహాను గారు తన పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడో ఒక్కసారి మనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం తీద్దాం. అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అందిస్తాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
19వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. మనము అంటే దేవుని పిల్లలము, దేవుని సంబంధులమనియు, జాగ్రత్తగా ఆలోచించండి, మనము దేవుని సంబంధులమనియు కామ లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదము. చాలండి. ఏం చెప్పండి ఇక్కడ? మనము ఏంటండి, లోకమంతా మనము దేవుని సంబంధులము. ఓకే, మరి లోకం పరిస్థితి ఏంటిది? లోకమంతయు కూడా దుష్టుని యందు ఉన్నదని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. లోకమంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దుష్టుని యందు ఉన్నదట. దుష్టుని గ్రిప్పులో, దుష్టుని అండర్లో, దుష్టుని యొక్క చేతిలో ఉందాట. ఇప్పుడు ప్రజెంట్గా ఉందా లేదా అండి? మనమేమో దేవుడి సన్నిధిలో ఉంటే లోకం ఎక్కడ ఉందండి? ఇప్పుడు మీరు ఆలోచించండి. దుష్టుడి చేతిలో ఉంది. దుష్టుడు చెప్పిన ప్రకారంగా, దుష్టుడు చేపిస్తున్న ప్రకారంగా అందరూ కూడా చేస్తున్నారు. ప్రియులరా, పాపం చేస్తూ ఉంటున్నారు. అందరూ కూడా నాశనం అయిపోతూ ఉంటున్నారు. పుట్టినోను పుట్టినట్టుగా దెబ్బ కొడుతుంది, లేపేస్తుంది. ఒక్కరిని కూడా పవిత్రంగా ఉండటానికి అది ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వట్లేదు. అందరూ కూడా మనం నాశనం అయిపోతుంది. మరి దేవుని సంకల్పానుసారంగా భూమి మీద పుట్టినటువంటి మనము నాశనం కావటం కొరకే దేవుడు మనల్ని పుట్టించాడా? అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టించిండంటే సాతాను యొక్క చేతిలో పడి నాశనం కావటం కొరకేనా? దేవుని ప్రణాళిక ఏంటి మన పట్ల? అందరూ కూడా మారు మనసు పొంది రక్షింపబడాలి. బాగా ఆలోచించండి. సాతానేమో నాశనం చేసుకుంటూ వస్తుంది. దేవుడు ప్రణాళిక ఏంటంటే నాశనానికి గురైనటువంటి దేవుడు బిడ్డలేమో దేవుడు కాపాడాలనేది దేవుడి యొక్క ప్రణాళిక. ఎక్కడుంది ఈ విషయము? పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి అందరూ తీయండి, 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ పత్రిక అండి, క్షమించండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 చదువుతూ చూడండి. ప్రియులారా, ఒక సంగతి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును స్టార్టింగ్ ఫ్రమ్ ఆదాం ఎవడును నశించిపోవాలని దేవుడు నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షింపబడాలని మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడని చెప్పేసి అంటున్నాడు. అంటే సాతాను ప్రణాళిక ఏంటంటే సర్వలోకాన్ని నాశనం చేయాలని సాతాను ప్రణాళిక నాశనం చేస్తూనే ఉంటుంది. దేవుడు ప్రణాళిక ఏంటంటే నా పిల్లలు వీరందరూ ఎవరు కూడా నాశనం కాకూడదు అన్నది, అందరూ మారు మనసు పొంది రక్షింపబడాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక. సాతాను స్కెచ్ సాతానుకుంటే దేవుడి యొక్క స్కెచ్ దేవుడికి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలందరూ ఇలాంటి మూమెంట్లో ఇప్పుడు పాపులైనటువంటి లోకాన్ని అందరూ కూడా రక్షించవలసినటువంటి బాధ్యత దేవుడికి ఉందా లేదా? ఉంది. కాబట్టి ఏం చేసిండ? తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మొదటి శతాబ్దం ఈ లోకానికి పంపించి తన పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందింపచేసి ఈ రక్తము ద్వారా సర్వలోకాన్ని, నాశనం అయిపోయిన సర్వలోకాన్ని సేవ్ చేయాలన్నది దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడండి. ప్రణాళిక కలిగి ఉండి యేసుక్రీస్తు వారిని మొదటి శతాబ్దం ఈ లోకానికి పంపించి
33.5 సంవత్సరాలు జీవింపచేసి ఆ శిలువ మీద పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందింపచేశాడు. రక్తం చిందింపబడది సర్వలోకం నిమిత్తం. ఇప్పుడు రక్తం ఏం చేస్తుంది? యేసు రక్తము ప్రతి పాపముల నుండి ప్రతి ఒక్క వ్యక్తిని పవిత్రులుగా చెయ్యటానికి సిద్ధం చేశాడు యేసు యొక్క రక్తాన్ని. సువార్తలో రక్తం ఉంది. సువార్త అంటే ఏమని చెప్పా మీకు? యేసు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం. యేసు యొక్క మరణంలో రక్తం ఉంది. ఈ రక్తము ద్వారా సర్వలోకాన్ని ప్రోక్షించాలి, రక్షించాలి అనేది దేవుడి యొక్క ప్రణాళికగా యేసును పంపించాడు. రక్తము సిద్ధంగా ఉంది, తిరిగి లేచాడు. సువార్త ప్రకటించడానికి పక్కన శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళని డ్యూటీలోకి పంపించాలి. పంపించాలా వద్దండి? పంపించాలి. ఎక్కడికెక్కడికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళాలి. ఎక్కడెక్కడైతే స్పైల్ అయిపోయారో, ఎక్కడ నాశనం అయిపోయారో, ఏ దేశంలో అయితే ఆగమైపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షించాలి. కాబట్టి అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమన్నాడండి? మార్కు సువార్త 16వ అధ్యాయము అందరిది ఏంటండి? మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళని పంపవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఇదండి స్కెచ్. మీకు అర్థమైందా? ఇంతకాలం మనం ఏదేదో అనుకున్నాం. సర్వలోకానికి వెళ్ళమన్నాడు. ఏంటి సంగతి అని చెప్పేసి మనము ప్లేన్గా చదువుకుంటూ వచ్చాం. ఒక అధికారి ఒకే ఒక ప్రాంతానికి పంపించకుండా సర్వలోకానికి పంపిస్తుందంటే సర్వలోకము సాతాను ద్వారా నాశనం అయిపోయింది. దాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత అధికారికి దేవుడు అప్పచెప్పాడు యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు వారు ఏం చేసిండంటే కింద ఉన్నటువంటి వాళ్ళ టీం తోటి టీం వర్క్ చేస్తున్నాడు. తెలుసుగా మీకు టీం వర్క్ అనేది? క్వాంటంలో అవి కొన్ని టీం వర్క్ చేస్తా ఉంటారు. అట్లా యేసు 12 మందిని పిలిచాడు, ప్రాజెక్ట్ అప్పచెప్పాడు. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, డిస్పర్స్ కాండి. ఎవరైతే నశించిపోయి ఉన్నారో వాళ్ళందరికీ సువార్తను ప్రకటించండి. సో సువార్త విన్నటువంటి వారు బాప్తిజం పొందుతారు, వారందరూ కూడా రక్షింపబడతారు. కాబట్టి గో ఆన్ టు ది వరల్డ్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి మొదటి శతాబ్దంలో ఈ గ్రేట్ కమిషన్ ని అప్పచెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రియులారా, మీరు అడగండి చాలా మందిని, అసలు సర్వలోకానికి ఎందుకు పంపించాడు? ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఉందా? అసలు ఏంటి అని ఒకసారి అడగండి. మేము మాట్లాడతారు. ఏదో మీరు అడిగారు కనుక ఎచ్చులకి చెప్పకపోతే ఏమనుకుంటారు అని చెప్పి ఏదో దాటా వేసే దూరం చెప్తారు, కానీ ఒరిజినల్ స్క్రిప్ట్ చెప్పరండి. తెలిసిన వాళ్ళు చెప్తారు అనుకోండి, కాదంటే చాలా మందికి తెలియదు ఒరిజినల్ కాన్సెప్ట్. సర్వలోకము సాతాను అండర్లో ఉంది, అందరిని నాశనం చేస్తుంది, వాళ్ళందరినీ బాగు చేసుకోవాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక అన్నటువంటి కాన్సెప్ట్. ఈ సూపర్ థియరీ చెప్పరు, ప్లానింగ్ చెప్తారు ప్రియులారా. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరి వారిని అలర్ట్ చేసి ఫీల్డ్లోకి పంపిస్తున్నాడో మరి వారు వెళ్ళారా? సర్వలోకం మేము ఎక్కడ వెళ్ళగలమండి, కొన్ని ప్లేసెస్ చూసుకొని వచ్చేస్తాం. మీరు చెప్పారు కదా డ్యూటీ చేసేది వస్తామని చెప్పేసి, అట్లా ఏమన్నా అన్నారా? లేదా సర్వలోకానికి వెళ్ళారా? ఎస్ బాబు, వెళ్ళారా? వెళ్ళినట్టుగా ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. చాలా మంది సేవకులకి తెలవని సంగతి ఏంటంటే సర్వలోకం అంటే ఒక చిన్న ప్రాంతాన్ని కూడా సర్వలోకం అనొచ్చు అని దానికి లింకప్ చేస్తారు. చిన్న లోకాన్ని కూడా సర్వలోకం అన్నాడు యేసు అంటారు. నేను కాదంటలే, సందర్భాలను ఆలోచించాలి. ఏ ప్రాంతాన్ని సర్వలోకం అన్నాడు, ఏ ప్రాంతాన్ని సర్వలోకం అన్నాడు, అన్నిటికీ ముడిగా పెట్టొద్దు, సందర్భాలను బట్టి ఆలోచించాలి. ఇక్కడ సందర్భం మాత్రం గ్లోబలైజ్ గెలవని చెప్పేసి అన్నాడు.
మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ కాన్సెప్ట్ యూదయ సమరయ గలిలయ ప్రాంతంలో ఉన్న సర్వలోకాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. దాన్ని తీసుకొచ్చి దీనికి లింకప్ చేయొచ్చు. సత్య వాక్యమును సరిగా విడగొట్టాలి. చూద్దాం. యేసు చెప్పిన ప్రకారంగా సర్వలోకం వెళ్ళారా? కొన్ని ప్లేసుల్ని టచ్ చేశారా శిష్యులు? ఇక్కడ మనకి ఊహలు వద్దుగా, వాక్యమే వద్దు. కాబట్టి ఇది మనం తెలుసుకుందాం. ఓకే, దీన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పాడో చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం అందరు తీయాలి. యేసు యొక్క శిష్యులు ఆ పని చేశారా లేకపోతే కాడి ఎత్తేశారా అని మనం చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. పెన్ను తీసుకుని అండర్లైన్ చేసుకోండి. ఏంటండి? అయినను టోటల్ గా నేను చెప్పేది ఏందనగా వారు వినలేదా? మరి విన్నారు కదా. వారి సర్వము ఉందా? స్వరము. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు బూది గంతముల వరకును బయలు వెళ్ళేనా? సగం సగం వెళ్ళేనా? వెళ్ళాను, బయలు వెళ్ళింది. వారు చెప్పారా? వారి కింద కొంతమందిని టీవీని పెట్టించుకొని చెప్పారా? ఇంకా ఎలాగ చెప్పారో తెలియదు. టోటల్ గా యేసు ప్రాజెక్ట్ మాత్రం కంప్లీట్ చేశారు. ఇక్కడ పౌలు అంటున్నాడు, వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు బూది గంతముల వరకును బయలు వెళ్ళను. మరియు నేను చెప్పినది ఏమనగా ఇశ్రాయేలుకు తెలియకుండా నా చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. మీరు 10వ అధ్యాయము 13 నుంచి చదువుతూ ఉంటాడు. బట్ ఇక్కడ క్లియర్గా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, శిష్యులకు ఏం చేశారంటే సర్వలోకానికి వెళ్ళారు. వారి పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని టచ్ చేశారండి. ఈ 21వ శతాబ్దంలో అయితే ఇప్పుడు ఇండియా చాలా పెద్దగా ఉంది, కానీ మొదటి శతాబ్దంలో ఎంతమంది జనాభా ఉన్నారండి? ఇరాన్, ఇరాక్లో జనాభా ఏడదండి, సింగపూర్లో జనాభా ఏడదా? కొద్ది మంది ఉన్నా కూడా దాని దేశం అన్నాడు. ఈజీగా ఉంది మనుషులను కలుసుకోవడానికి. 1,00,000 మంది ఉన్నా కూడా దాని దేశం అన్నాడు అప్పుడు దేవుడు. కాబట్టి ఈ శిష్యులు ఏం చేశారంటే యేసు యొక్క ప్రాజెక్ట్ తీసుకెళ్లి సర్వలోకంలో దాన్ని స్ప్రెడ్ చేశారు. ప్రేమైన దేవుని పిల్లలారా, వారి జీవిత కాలంలో వారు చేశారు. వారి ద్వారా ఉన్నటువంటి శిష్యులు కూడా ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు. సో సాతాను అండర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, సాతాను ద్వారా నాశనమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సువార్త వినిపింపజేశాడు. వాళ్ళు రక్షింపబడని పడకపోని సువార్త మాత్రం తీసుకెళ్ళాలి. వాళ్ళు తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేశాడు. మొదటి శతాబ్దంలో అది సక్సెస్ అయింది. ఏది ఒక్క లేఖనంతోటేనా మనం నమ్మేది? ఇంకా సపోర్టెడ్ ఉండాలి కదా. పాత నిబంధనలు ఏం చెప్పాడు? 2-3 సాక్షుల సాక్ష్యమే సత్యం అన్నాడు. 2-3 లేఖనాలు ఉండాలి మనకి. ఒక్కదాంతో మనం సెట్ చేసుకోకూడదు. సో మరొక లేఖనం మనం చూసుకుందాం. కొలసి పత్రికను అందరు తీయాలి. కొలసీలకు రాసిన పత్రిక అదే పౌలు గారు, మొదటి అధ్యాయము 2:3-23 కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం. ఏమండి? 23 పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి మీరు విన్నట్టుయా వినబోయేట్టుయా మీరు విన్నట్టుయో కామ ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టుయు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడతదా? ప్రకటింపబడినట్ట? సమస్త సృష్టి అంటే చెట్లు, చేమలు, టేకుమొద్దులు, ఏమండి, కంపలు, అవి వాటి గురించి అనుకుంటున్నారా? సృష్టి అంటే ఏమనుకున్నాం మనం? మనుషులు.
ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల అది మీకు మీకు కలుగును. ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. అది ఇక్కడ కూడా ఏం కన్ఫర్మ్ చేస్తున్నాడు? యేసు శిష్యుల ద్వారా ఆకాశము క్రింద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సువార్త ప్రకటింపబడ్డది. అది మీరు విన్నరు. స్థానిక సంఘంగా ప్రజెంట్ ఉంటున్నారు. కొలసి పట్టణంలో మీ దగ్గర కూడా వచ్చింది. అన్ని ప్రాంతాలకు వెళ్ళింది, అందరూ విన్నారు, రక్షింపబడ్డారు. అంటే దేవుడి యొక్క ప్రణాళిక అద్భుతంగా సక్సెస్ అవుతూ ఉంటుంది. దేవుడు సక్సెస్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఇలా ఇక్కడ క్లియర్ చేస్తూ ఉంటున్నాడు. రోమపత్రిక మరొక లేఖనం చూసుకుందాం. 1వ అధ్యాయంలోకి వెళ్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి, చుండుటను బట్టి, చుండేట కాదు, చుండుటను బట్టి అంటే కంటిన్యూషన్ లో ఉన్నది. అప్పటికే ఏం చెప్తుండండి? మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురము చేయబడుచుండుటను బట్టి. ఏది ఎప్పటికీ? రోమపత్రిక క్రీస్తు శకం 58లో రాశాడు పౌలు గారు రోమపత్రిక క్రీస్తు శకం 55లో రాస్తూ మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురము చేయబడుతుంది. మీకున్న విశ్వాసమే ప్రపంచమందంతటా అది ప్రచురము చేయబడుతుంది. అంటే సర్వలోకానికి అప్పుడే స్ప్రెడ్ అవుతుందా కావట్లేదా? అందరికి వెళ్ళిపోతుందండి. మనకేమో 21వ శతాబ్దంలో మన దగ్గరకు వచ్చేసింది. మన తరములో, మనకంటే ముందు తరం వారు కూడా తెలిసింది, అంతకంటే ముందు వారు కూడా తెలుసు. అట్టా వరల్డ్ వైజ్గా క్రీస్తుకు సంబంధించిన సువార్త ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయిన ప్రియులారా, ప్రతి ఒక్కరూ విన్నారు. విన్నటువంటి వారు విన్నారు, రక్షింపబడ్డవారు రక్షింపబడ్డారు. వారి దగ్గరకు వచ్చినా విన్నా దాన్ని పక్కకు పెట్టేసి ఇంకా పాపం చేసుకుంటూ నాశనం అయిపోయినటువంటి వారు నాశనం అయిపోయారు. దట్స్ నాట్ గాడ్స్ బిజినెస్. ఆయన చెప్పించాడు, తీసుకెళ్ళాడు. వచ్చిందా రాలేదా అదే అడుగుతాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఏ ఒక్కడు నశించుకోకుండా ఉండాలని, సాతాను యొక్క కబంధ హస్తంలో కూలిపోకుండా ఉండాలని దేవుడు అందరినీ రక్షించేటువంటి ప్లాను యేసు ద్వారా యేసాడది సక్సెస్ఫుల్ గా జరిగించుకుంటూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి 1వ శతాబ్దంలో యేసుక్రీస్తుల వారు ఏం చెప్పిండంటే, మీరు అంటే శిష్యులారా, నా శిష్యులారా, నా టీంలో ఉన్నటువంటి వారులారా, మీరు ఏం చేయండి అంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి. సర్వలోకమునకు సువార్త ప్రకటిస్తే వాట్ ఈస్ ద యూజ్? సబ్జెక్ట్ ఏంటి మంది? సువార్త ప్రకటన సర్వలోకమునకు ఎందుకు? ఎందుకంటే అందరూ రక్షింపబడటం కొరకు. అది కాన్సెప్ట్. అర్థమవుతుందండి? సబ్జెక్ట్ సువార్త ప్రకటన సర్వలోకమునకు ఎందుకు? సర్వలోకం నాశనం అయిపోయింది సాతాను కబంధస్తంలో ఉండి. కాబట్టి వారందరూ రక్షింపబడటం కొరకు సువార్త ప్రకటన అనేది అవసరమై ఉన్నది. కాబట్టి యేసు ఆ కార్యక్రమాన్ని జరిగించాడు శిష్యుల ద్వారా. మరి మన టైంలో పాపులు లేరా? ఉన్నారు లేరా? మనం యేసుకి ఏమైతాము? శిష్యులు, సహోదరులు. మన నాయకుడు ఎవరు? ఇప్పుడు మన టీం లీడర్ ఎవరు? దేవునికి జత పని వారం మనం. మన టీం లీడర్ ఎవరు? సూపర్వైజర్ ఎవరు? యేసు. ఆయన లీడర్ ఆత్మ సంబంధంగా. ఇప్పుడు ఆయన నిలబడ్డాడు, శిష్యులు మనం ఉన్నాం. మన కళ్ళ ముందు తాగేటోడు తాగుతున్నాడు, వ్యభిచారం చేసేవాడు చేస్తున్నాడు, మోసం చేసేవాడు చేస్తున్నాడు, అక్రమాలు, అన్యాయాలు, రకరకాల కార్యక్రమాలు చేసి ఆగమైపోతూ ఉంటున్నారు. మరి వీళ్ళు కూడా రక్షింపబడాలిగా దేవుడు ప్రణాళికలో. అందరూ మారుమనసు పొందాలని దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడుగా దేవుడు. మరి వారు రక్షింపబడేది ఎలాగా? నువ్వు వెళ్ళకుండా, సువార్త ప్రకటించకుండా, వాడు వినకుండా ఎట్ట రక్షింపబడతాడు?
కాబట్టి శిష్యులమైనటువంటి మనము ఇప్పుడు ఏం చేయాలి? మనము మన నాయకుడు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు మనము ప్రవర్తించాలంటే వాట్ షుడ్ వి డూ? ఏం చేయాలండి? మనం ఇప్పుడు ఏం చేయాలి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. యేసు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం, సువార్తను ప్రకటించాలి. ఒక తాగుబోతుడికి, ఒక తిరుగుబోతుకి, ఒక అన్యాయస్తుడికి, ఒక అక్రమంగా ప్రవర్తించేవాడికి, ఇష్టానుసారంగా జీవించేవాడికి, శరీర సంబంధంగా ఆలోచించేవాడికి సువార్త మనం ప్రకటించాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే సువార్త విని విశ్వాసం ఉంచి మారుమనసు పొంది ఒప్పుకొని బాప్టిజం తీసుకొని సాతాను యొక్క రాజ్యంలో నుండి, సాతాను యొక్క చేతిలో నుంచి వాడు యేసు యొక్క వెలుగులోకి వస్తాడు. అంటే దేవుడి దగ్గరకు వస్తాడు. అంటే మన ద్వారా వాడు రక్షింపబడ్డట కాదా? ఇంత పెద్ద ప్రాజెక్ట్ ప్రేమైన దేవుడి పిల్లగా యేసు మనకు అప్పచెప్పాడు. ఏం చేస్తున్నామా? బాప్టిజం తీసుకున్నది మొదలుకొని ఇప్పటి వరకు మనం ఈ కార్యక్రమం చేస్తున్నామా? నిన్ను అమెరికాకు బొమ్మంటలే, సింగపూర్కు బొమ్మంటలే, మణిపూర్కు బొమ్మంటలే, ఏమండి ఇంకెక్కడికో బొమ్మంటలే, ఢిల్లీకి బొమ్మంటలే, నీ ఖమ్మంలో చెప్పాలిగా. ఖమ్మం ఏమన్నా దూరం మనకి? యూ క్యాచ్ మై పాయింట్? మనకు అర్థమవుతుందా? వాళ్ళకి అప్పచెప్పినటువంటి బాధ్యత మనకు అప్పచెప్పాడు. అంత పెద్ద ప్రాజెక్ట్ చెప్పాడు, కానీ వెళ్ళలేం మన వల్ల కాదు. ఇప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? మన పరిధిలో ఉన్నటువంటి వారినైనా టచ్ చేయాలి, రక్షించాలి. మన ఇంట్లో వాళ్ళు రక్షింపబడొద్దా? మన బంధువులు రక్షింపబడొద్దా? మన ఫ్రెండ్స్ రక్షింపబడొద్దా? మన బజార్లో ఉన్న వాళ్ళు రక్షింపబడొద్దా? మన పెద్దమ్మ, మన చిన్నమ్మ, మన పెదనాన్న, మన తాత, మన మామ నశించిపోతున్నారు కదా, చూస్తున్నాం కదా. కానీలే, తాగనీలే, తాగి వాడే ఆగమైపోతాడు, వాడే నాశనం అయిపోతాడు అని చెప్పేసి చూద్దామా? ఏం చేయాలి? మనము అగ్నిలో నుంచి లాగినట్టు కొద్ది మందిని అనేది లాగనని చెప్పేసి చెప్పిన మాట ఏమైపోయింది? చేతులు కట్టుకొని ఉంటున్నాం మనం. సువార్త ప్రకటన జరిగిస్తుంది ప్రేమైన దేవుని పిల్లలారా. ఒక యేసుబాబు చేస్తారులే, ఒక ప్రసంగ బ్రదరే చేస్తారులే, ఒక జాన్సన్ బ్రదరే చేస్తారులే, ఒక రవీందరే చేస్తారులే, ఒక చందు చక్రిలే చేస్తారులే, ఏమండి ఇంకా కొద్దిమందే చేస్తారులే అని మనం అనుకుంటున్నాం. మరి వారు శిష్యులు అయితే యేసుకి, వాట్ అబౌట్ అస్? మనం కాదా శిష్యులు? ఏమండి నేను నా భాష అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ బాధ్యత అంతా కూడా మంది మనకు అప్పచెప్పాడు. ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని భేదం లేదు. స్త్రీలు స్త్రీలకు చెప్పాలి, పురుషులు పురుషులకు చెప్పాలి. అప్పుడే కొద్ది మందిని సరే మనము రక్షిస్తాము. బైబిల్ దగ్గర పట్టుకొని వెళ్ళి అందులో ఉన్న సంగతులే చెప్పడం లేదు. అలాగే నాకు చెప్పడం రాదంటే చెప్పే వే ఉంది ఒకటి. నీకు నచ్చిన కోణంలో చెప్పు, ముద్రించి చెప్పు, నీకు నచ్చిన కోణంలో వాట్సాప్ ద్వారా చెప్పు, షేర్ చేసి చెప్పు, దేవుడి జ్ఞానం షేర్ చేయి. అలాగైనా సువార్త ప్రకటించినట్టే. బైబిల్ పట్టుకొని పోయి ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఎట్ట అనుకూలంగా ఉంటే అట్లా చెప్పాలి. ఈరోజు మనం ఆ కార్యక్రమం చేయట్లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఒక సేవకుడిగా నేను ఆయన కింద ఏజెంట్, నన్ను పెట్టుకుని ఆయన యేసు, నేను మీకు అందిస్తున్నా. నేను లింక్స్ ఇస్తాను. ఇవన్నీ కూడా మనం అందరం కూడా ఈ సువార్త ప్రకటన చేద్దాం. సువార్తలో మానవ రక్షింపబడేటువంటి శక్తి ఉంది. సువార్తలో యేసు రక్తం ఉంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మానవుని రక్షిస్తుంది. కాబట్టి ఆలోచిద్దాం, గ్రహిద్దాం. ఇప్పటికైనా పర్వాలేదు, అనేక మంది నాశనం అయిపోతూ ఉంటున్నారు. చూస్తున్నాం, మనం వదిలిపెడుతున్నాం. అలా కాకుండా కొద్ది మందినైనా సరే సువార్త ప్రకటించి రక్షించేటువంటి వారికి మనం ఉండి మన మృత్యు తర్వాత ఆ కొద్ది మందినైనా దేవుడి దగ్గర మనం నిలబెడదాం. రేపు చనిపోయిన తర్వాత నువ్వు ఎంతమందిని పట్టుకొచ్చావు అన్నాడు అనుకో, ఏమంటాం? నీ టీంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చూపిద్దామండి మనము. ఆలోచించండి.
మన తరపున ఒక్కరు కూడా రాకపోతే పరిస్థితి ఏంటిది? అక్కడ ఉండకపోతే ప్రశ్న వేసిండు అనుకోండి, ఇజ్జత్ కేసు అవ్వాలా కాదా? మన దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి, ఆలోచించండి. సువార్త ప్రకటన సర్వలోకమునకు, ఎందుకంటే సర్వలోకము రక్షింపబడటం కొరకు. చక్కగా విన్నారు, వదిలిపెట్టకుండా విన్నదాని ప్రకారంగా ఇన్క్లూడింగ్ మీ అందరం కూడా ప్రవర్తిద్దాం. కోరికతో ఉన్నందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. అందరికీ వందనాలు.